రాత్రి 12 దాటింది. రైలు ఆలస్యంగా భైరవకోన స్టేషన్కి చేరింది. దట్టమైన పొగలో నుండి కేవలం దీపాల కాంతి మాత్రమే మసకగా కనిపిస్తోంది. స్టేషన్ మీద ఒక్క మనిషి, టికెట్ ఇన్స్పెక్టర్ రమేష్. చేతిలో లాంతరు పట్టుకుని టికెట్ చెక్ చేస్తూ నిలబడ్డాడు. రైలు ఆగి ఒక్క ప్రయాణికుడు దిగాడు. పొడవాటి కోటు, పాత సంచి, కళ్లలో భయం. ఎక్కడికి అని రమేష్ అడిగాడు. నాగలకోన ఎస్టేట్కి అని సిగ్గుగా అన్నాడు ఆ వ్యక్తి. రమేష్ భయంతో ఒకసారి ఆకాశం వైపు చూశాడు. ఆ వైపు రాత్రివేళ ఎవరూ వెళ్లరు బాబు. అక్కడ అరగరాగా ఉంటుంది. అరగరాగా? అది అడవిజాతి కేక కాదు బాబు. ఎవరో పిలుస్తుంటారు, ఎవరో వస్తారు, అంతే. తిరిగి ఎవ్వరూ కనిపించరు. ఆ మనిషి నవ్వుకున్నాడు. భయపడే వయసు దాటిపోయాను. లాంతర్ వెలుగు మసకబారింది. పిడుగు మెరిసింది. రమేష్ వెనక్కి చూసేసరికి ఆ మనిషి కనిపించలేదు. కేవలం దూరంగా అడవిలోంచి ఒకే ఒక్క శబ్దం వినిపించింది. అరగరాగా, అరగరాగా, అరగరాగా. మరుసటి రోజు పేపర్లో చిన్న న్యూస్ వచ్చింది. భైరవకోన స్టేషన్ దగ్గర తెలియని వ్యక్తి సంచి మాత్రమే దొరికింది. ఆ రాత్రి పిడుగుపడిన చెట్టు క్రింద రక్తపు మరకలు. అది చదివి రమేష్ ఒక్క మాటన్నాడు. ఇంకా ఒకడు అరగరాగాలో కలిసిపోయాడు.